ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి బ్రెడ్ రోల్స్ చేశానండి. చాక్లెట్ బ్రెడ్ రోల్స్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది బ్రెడ్‌తో కాబట్టి ఫస్ట్ బ్రెడ్ సైడ్స్ తీసేసానండి. సైడ్స్ తీసేసి కొంచెం చపాతీ కర్రతో దాన్ని థిన్‌గా చేశాననమాట పతలాగా. అలా చేసిన తర్వాత డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో చాక్లెట్‌ని మెల్ట్ చేసేసి, చాక్లెట్‌ని మధ్యలో అప్లై చేసి రోల్ చేశానండి. ఇలా మనం తీసుకున్న పీసెస్‌నన్నిటిని కూడా రోల్ చేసేసుకోవాలి. అంతే. ఇలా చేసుకున్న వాటిని మళ్ళీ ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఘీ కానీ, ఆయిల్ కానీ వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా బ్రౌన్ కలర్‌లో. అలా అన్నీ కూడా పెట్టేసి మనము రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెల్టెడ్ చాక్లెట్ ఉంది కదా! దాంట్లో నేను కొన్ని బాదాము, జీడిపప్పుని కొంచెం స్మాష్ చేసేసి చాక్లెట్‌లో వేసి మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో మళ్ళీ మనం రోస్ట్ చేసాం కదా! ఆ రోస్ట్ చేసిన బ్రెడ్ రోల్స్‌ని బాగా అంతా పట్టేటట్టు పూసేసుకోవాలి. ఇలా అన్నీ అప్లై చేసిన తర్వాత మనము జస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే మాత్రము సూపర్‌గా ఉంటుందండి. ఇంక పైన గార్నిషింగ్ కోసం నేనైతే బాదం పప్పుని వేశాను. చాలా బావుంటుంది. సో, అలాగే సైడ్స్ తీసాం కదా! సైడ్స్‌ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఆ సైడ్స్‌ని కూడా ఇలా లాలీపాప్ షేప్‌లో కొంచెం రౌండ్‌గా ఫోల్డ్ చేసేసి టూత్ పిక్‌తో అటాచ్ చేశాననమాట. సో, ఇవి కూడా అంతేనండి. ఇంకా వీటిని కూడా అలాగే కొంచెం లైట్‌గా రోస్ట్ చేసేసి పైనుంచి చాక్లెట్ అప్లై చేశాను. సో, ఇలా అప్లై చేసిన వీటిని కూడా బటర్ పేపర్ మీద పెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశానండి. అంతే. ఇలా చేసిన వాటిని ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకొని తింటే చాలా బావుంటుంది. ఎలాగో పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి, ఇలా వాళ్ళకు కడుపు నిండేలాగా బ్రెడ్‌తో అలా ఇస్తే ఈవినింగ్ స్నాక్స్ టైము చాలా బావుంటుంది. వాళ్ళు కూడా చాక్లెట్ కాబట్టి ఆ టేస్ట్‌తో మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో, వీక్లీ వన్స్ ఇలా ఇస్తే బానే ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! చాక్లెట్ అంటే పిల్లలు హ్యాపీగా వచ్చి తినేస్తారు. సో, ఈరోజు ఈ బ్రెడ్ లాలీపాప్స్ అలాగే బ్రెడ్ రోల్స్ అనేవి చాలా బాగా ఉన్నాయండి. సో, ఇదే రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.